ఎన్నికల వాగ్దానం అమలు చేశారు, దానికి అనుగుణంగా క్యాబినెట్ తీర్మానం ఇచ్చేశారు. కాబట్టి తక్షణమే క్యాబినెట్ తీర్మానాన్ని అమలు చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందువల్లనే సిపిఐగా ఈ రోజున పేదవాడి సొంత ఇంటికలా సాకారం కావాలి. దానికి అనుగుణంగా ముఖ్యంగా అలాగే నిర్మాణ వ్యయం పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో 1,80,000 మాత్రమే ఇచ్చారు, ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 27 నుంచి 29 వరకు రేపు తిరువూరులో 28వ తేదీన అర్జీదారులతో ఆర్టీఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున వంతు పత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా పాల్గొంటున్నారు. అలాగే 7వ తేదీన జగ్గైపేట, నందిగమ్మ, అలాగే ఇంకా అనేక విజయవాడ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ సందర్భంగా ఈ అర్జీదారులతోటి ఇప్పటికే ఆల్రెడీ విజయవాడలో వేలాది మందితోటి అర్జీదారుల సమర్పణ కార్యక్రమం జరిగింది. కాబట్టి మిగతా ప్రాంతాల్లో కూడా ఈ అర్జీదారుల వినతి పత్రాలు క్యాబినెట్ తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాలి, మేనమేషాలు లెక్క పెట్టకుండానే దానికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 27 నుంచి 29 ఫిబ్రవరి 9 వరకు సాగే అర్జీదారుల వినతి పత్రాల సమర్పణ కార్యక్రమంలో అన్ని పార్టీ శ్రేణులు అర్జీదారులు పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు.